నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ అటు ఆంధ్రాలో ఈ మధ్య కాలంలో పాస్టర్ ప్రవీణ్ హత్య పైన కావచ్చు, లేదంటే యాక్సిడెంట్ హత్యగా కొంతమంది, అలాగే యాక్సిడెంట్గా కొంతమంది చెప్తా ఉన్నారు. ఏది అనేది ఇంకా క్లారిటీ రానటువంటి సందర్భాలు ఉన్నాయి. దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చీకోటి ప్రవీణ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. అన్న చెప్పండి, పాస్టర్ ప్రవీణ్ గురించి ఫస్ట్ మాట్లాడదాం ఒకసారి. ఎట్లా చూస్తా ఉన్నారు ఆయన మరణం? ఇప్పుడు పోలీసులు అయితే క్లియర్గా చెప్తారు యాక్సిడెంట్ అని. వాళ్ళ ఇంట్లో కూడా నిన్న వాళ్ళ వైఫ్ వీడియో రిలీజ్ చేసినట్టుంది కదా, యాక్సిడెంట్ అనే రిలీజ్ చేసారు. ఒకవేళ హత్య అయితే కూడా మనం తీవ్రంగా ఖండిస్తాం డెఫినెట్గా. ఎవరు కూడా మతపరమైన హత్యలు, ఒకవేళ హత్య అయ్యి అది మతపరమైంది అంటే అప్పుడు మనం మాట్లాడవచ్చు. మతపరమైన హత్యల్ని మనము ఏమి కూడా స్వాగతించాం, అది ఒప్పుకోము. సో యాజ్ పర్ నా నాలెడ్జ్ అయితే క్లియర్ కట్గా చెప్తారు అది యాక్సిడెంట్ అని. ఇక్కడ నుంచి మొత్తం సీసీ ఫుటేజ్లు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా క్రిస్టియన్ సంఘాలకి సాటిస్ఫాక్షన్ లేదు. మరి వాళ్ళు రేపు టచ్ అనగానే పవర్ఫుల్ అయిపోయారు కదా, వాళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోయారు. మరి అంత పవర్ఫుల్ ఉన్నోళ్ళు మరి అసలు పాస్టర్లు అయితే నిజం ఒక్క సెకండ్లో తెప్పిస్తారు కదా ఎట్లా చనిపోయాడు. గుడ్డోళ్ళని నడిపించేస్తారు, కళ్ళు తెరిపిస్తారు, కుంటోళ్ళని నడిపించేస్తారు, కిడ్నీల స్టోన్లు మాయమైతే వీళ్ళు ముట్టుకుంటే, గర్భఫలం వస్తుంది టచ్ చేస్తే, పాస్టర్ టచ్ చేస్తే. మరి వాళ్ళు హత్యానా లేకపోతే యాక్సిడెంట్ చెప్పలేరా ఎంత పవర్ఫుల్ చెప్పొచ్చుగా. అంటే ఎవరు కూడా చెప్పలేరు కదా దీనిపై. హిందువులు చెప్పలేరు, హిందువులు చెప్పలేరు. మాకు అన్ని పవర్స్ లేవు, మా పూజారులకు అంత పవర్స్ లేవు. ఒక లేడీ వస్తుంది, గర్భం దాలుస్తుంది అని పాస్టర్ ముట్టుకుంటాడు, ఆమె గర్భవతి అవుతుంది. స్టోన్స్ ఉన్న వాళ్ళకి పాస్టర్ ముట్టుకొని టచ్ అయినాగానే ఆమె కిడ్నీలో స్టోన్లు మాయమైపోతాయి. కళ్ళు తెరవని వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఇన్ని పవర్స్ ఉన్నాడు, మరి హత్యనా మరి యాక్సిడెంట్ చెప్పలేడా అంటున్నా నేను. అవన్నీ ఫేక్ అని చాలా సందర్భాల్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు కదా, వాళ్ళ పాస్టర్లోనే చెప్పాలి అది హత్యనా మరి అది యాక్సిడెంట్ వాళ్ళే చెప్పగలగాలి. క్లియర్ కట్గా బుద్ధి ఉండాలి, క్లియర్ కట్గా చెప్తుర్రు పోలీసు వాళ్ళకి ఇలా పక్షపాత ధోరణి ఏం అవసరం అండి? ఏమి ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ కానీ అసలే ఉండదు. అందులో ఇంకో గమ్మత్ ఏంటంటే అదే హిందువులకి ఏదైనా అయితే అంత తొందర రియాక్ట్ కారు. ఇలా ఈ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకో, మైనారిటీలకే కొమ్ము కాస్తారు, హిందువులకు ఏమన్నా అయితే పట్టించుకోరు. అట్లాంటిది ఇంత సెన్సిటివ్ ఇష్యూ వాళ్ళకి ఏం అవసరము? వాళ్ళకి అవసరమే లేదు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు రెచ్చగొట్టేటోళ్ళు వాళ్ళే, రెచ్చగొట్టేటోళ్ళే 2050 సంవత్సరాలల్లా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తామని రెచ్చగొట్టింది వాళ్ళే. శ్రీరాముడిపై అడ్డగోలు మాట్లాడినారు, సీతాదేవిపై మాట్లాడినారు, మా గుళ్ళపై దాడి, మా దేవుళ్ళపై అడ్డగోలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుర్రు. మరి వాళ్ళు రెచ్చగొడుతుర్రా, మేము రెచ్చగొడుతున్నామా? మేము రెచ్చిపోతే వేరే ఉంటుంది సినిమా. సిగ్గు లేకుంటే ఇంకా మొన్న ఒక పాస్టర్ గారు వచ్చి ఒక ముస్లిం, మరి ఆయన రిలీజియన్ వాళ్ళు ఆయన తెలియదు నాకు, ఎవరో ఉన్నారు ముస్లిం రిలీజియన్ ఆయన, వీళ్ళని పరామర్శించడానికి వస్తే మేము కలిసి హిందువులను ఎదుర్కొందాం. హిందువులు శత్రువులు ఆరా మీకు? హిందువులను ఎదుర్కొందాము, ఇద్దరం కలిసి మనం కలిసి ఉంటే బాగుంటుందని మాట్లాడుతున్నాడు. సిగ్గులోనోడా సిరియాల వందలు వేల లక్షల మంది క్రిస్టియన్లను ఊచకోత కోసినారు వీళ్ళు. మరి వాళ్ళతోటి కలిసి మా మీదకి వస్తారట వాళ్ళు. మీరు ఇంకా 10 మంది ఇంకా 10 దేశాలలోకి వెళ్ళి వచ్చినా మాది వీకేదేం లేదు. ఇది ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టినట్టు? వాళ్ళు మేము కలిసి, మేము కలిసి ఎదుర్కొందామని. ఇవాళ చెప్తారు ఏం దాడి జరిగింది, ఏడ జరిగింది? హిందువులపై దాడులు జరిగినాయి, హిందూ గుళ్ళపై దాడులు జరిగినాయి, హిందూ రథయాత్రలపై దాడులు జరిగినాయి, హిందూ శోభాయాత్రలపై దాడులు జరిగినాయి. కానీ వీళ్ళపై ఎవడు కూడా దాడి చేయలే. మా శోభాయాత్రలు జరుగుతుంటే రాళ్ళు వేస్తారు, మా శోభాయాత్రలు జరుగుతుంటే చెప్పులు వేస్తారు. ఎవరు వేస్తారు? ఈ నా కొడుకులే వేస్తారు. హిందువులు ఎప్పుడు దాడి చేసిర్రు చెప్పండి? వాళ్ళ పండుగల మీద ఎప్పుడైనా దాడి చేసిర్రా? చెప్పగలుగుతారా మీరు? ఎప్పుడు దాడి చేయలేదు. సందర్భాల్లో క్రిస్టియన్లను గ్రామాలకు వెళ్తే అడ్డుకుంటున్నారు అంటే మత మార్పిడి చేసుకుంటా, బలవంతం మత మార్పిడి చేసుకుంటా, రాముడిని హవలేనగా చేసుకు మాట్లాడుతూ, మీ యేసుని గొప్ప చేస్తూ మాట్లాడుతుంటే ఎవడో ఎందుకుంటాడు? ఊకుంటాడు. గుళ్ళకాడ సిగ్గు లేకుండా గుళ్ళకాడ మీరు అన్యమత ప్రచారం చేయొచ్చా? వచ్చి చేస్తుంటే ఎవడెందుకు ఊకుంటాడు? తిరుపతి కొండపై అన్యమత ప్రచారం చేస్తారు, కింద గుళ్ళ దగ్గర అన్యమత ప్రచారం చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ మీ దేవుణ్ణి మీరు ప్రమోట్ చేసుకోండి, ఎవ్వడొద్దనలే. నమ్మినోడు నమ్ముతాడు, నమ్మినోడు గొర్రెనే.
నమ్మనోడు నమ్మాడు. వచ్చి మా బలవంతం మత మార్పిడిలకు ఎందుకు ప్రయత్నాలు చేయాలి? స్కూళ్ళల్లో ఘోరంగా అండి, స్కూళ్ళల్లో చిన్న పిల్లలకి యేసు గురించి చెప్తారంటే ఎంత నీచమైన సంస్కృతి చెప్పండి. ఇలా కానీ అదే స్కూళ్ళలో తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తా ఉన్నారు. క్రిస్టియన్స్ తెలియదు కదా. బయట కొన్ని వీడియోస్ వచ్చినాయి. హన్మకొండలో కొండపై ఉన్న ఖిలాల వచ్చి వీళ్ళు క్రైస్తవ గీతాలు వాడిర్రు. రెడ్ హ్యాండెడ్ వీడియోలు దొరికినాయి. నేనే ఏసీపీ గారికి ఫోన్ చేసి మాట్లాడినా. గుడికాడ వచ్చి వీళ్ళు పాటలు పాడుతుర్రు. ఏం పాటలు? అవి కూడా గమ్మత్తుంటాయి. వాడుకో ఏసయ్యా నన్ను వాడుకో. విన్నారా తమ్య పాట? విన్నారా? పొద్దు పోయే వరకు నన్ను వాడుకో అని చెప్పి వాడతారు. గమ్మత్తుంటాయి అలా పాటలు. చూసినావు ఆ పాట? సూపర్ ఉంటుంది ఆ పాట. అంటే ఏం చెప్పదలుచుకురు ప్రవీణ్? ఒకవేళ నిజంగానే హత్య కాదు, అది యాక్సిడెంట్ అనుకుందాం, ఎట్లా ఆయన తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు చిత్రీకరించే ప్రయత్నాలు ఎవరు చేయడు. ఎవరికి ఏం పని అండి? ఎవరికి ఏం పని? తాగితే తాగిరని చెప్తారు. తాగితే కూడా తప్పేం లేదు. మనిషి కీసరా నుండి తాగితే కూడా తప్పులేదు కదా. అన్ని మతాలలో తాగుతారు. హిందువులలో తాగుతుర్రు, ముస్లింలలో తాగుతుర్రు, క్రిస్టియన్లలో తాగుతారు. తాగితే తప్పు కాదు. తాగి పడిపోయిన దానికి మీరు యాక్సిడెంట్ అయితే హత్యగా చూపించి హిందూ సమాజాన్ని అంటారు. ఒకవేళ హత్య అయినా మీకు డౌట్ ఉంటే 100% మీకు రైట్ ఉంది. మీరు దర్యాప్తు చేయమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు, మీరు కోర్టుకు పోవచ్చు, ఏదైనా చేయొచ్చు. రైట్ మీకు ఉన్నది. కానీ దాన్ని హిందువులపై తోస్తూ రిజల్టే రాలే, రిపోర్టే రాలే, హిందువులను అడ్డగోలుగా మాట్లాడుతుర్రే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుర్రే. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎందుకు ఇంత? అంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆలస్యం అవుతుందని వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. మరి ఎందుకు ఆలస్యం అవుతుందండి? ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు సీసీ ఫుటేజ్ హైదరాబాద్ నుంచి తీసుకుంటా పోయి ఈజీగా దొరుకుతాయా? కానీ ఆ కేసు ఒక గవర్నమెంట్కి ఏం పని? దాన్ని తప్పుదోవ పెట్టాల్సిన పనే లేదు. తప్పుదోవ పట్టాల్సిన పనే లేదు. ఇలా మా కట్టర్ హిందువులు ఉన్నారు మా దగ్గర. హిందువులల్లా కట్టర్ హిందువులు హిందుత్వానికి ప్రమాదం అయితే ప్రాణాలు ఇయ్యనికైనా రెడీ ఉన్నారు, తీయనికైనా రెడీ ఉన్నారు. ఓపెన్గా అట్లా 1000 మంది ఉన్నారు. పుట్టి నాకు తెలిసిన సర్కిల్ అనేది. అంటే ప్రాణాలు తీసుడు కరెక్ట్ అంటారా? తీయొద్దు, తీస్తలేరు కదా. అంటే మేము ప్రాణాలు ఇయ్యనికి రెడీ ఉన్నాం, తీయనికి కూడా రెడీగా ఉన్నాం. మా ధర్మంపై వస్తే దాడులు చేసి రాళ్ళు పట్టుకొని రాళ్ళు కొడుతుంటే శోభాయాత్రలో దాడులు అవుతాయి కదా. మరి అప్పుడు ఏం చేస్తారు? సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి మరి. ఓకే, ఇంకోటన్నా ఇంకో విషయానికి వస్తే ఏదైతే ప్రవీణ్ ఉన్నాడో కొంతమంది అంత మతం పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఈయన ఎదుగుదలను పట్టించుకుంటలేరు అని చెప్పేసి. కానీ అవును రేపు వాళ్ళు ఒకవేళ హత్య అయితే వాళ్ళు చూపించిరేమో, ఫేమస్ అవుతుండని చెప్పలేం కదా. వాళ్ళ దాంట్లోనే వాళ్ళు చెప్పించిరేమో. వీళ్ళే దొంగ పాస్టర్లు ఉండొచ్చు, దొంగ పాస్టర్ చెప్పించి ఉండొచ్చు. ఎవడో దొంగ పాస్టర్ చెప్పించి సీన్ చేస్తారు. ఇంట్లో మీకు ఒక్కటి చెప్పండి, ఆయన చనిపోయిండని బాధ ఈయన కొడుకుల ముఖాలలో ఉందా? సావుని రాజకీయం చేయాలనే చూస్తారు. సావుని రాజకీయం చేయాలని చూస్తారు. ఎందుకు? నేను కూడా తీవ్రంగా చెప్తున్నా, అది నేను కూడా బాధపడ్డా. ఆయన చనిపోతే ఎవరు కూడా చనిపోవద్దు, మత ప్రబోధకుడు లెక్క ఆయన చనిపోతే మాకు కూడా బాధనే అయింది. అయ్యో పాపం అని అనిపించింది. కానీ దాన్ని పట్టుకొని హిందువులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, హిందుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఆయన చేపించిండు ఈయన చెప్పి ఆ గానాలు ఎందుకు? అవసరం ఏముంది? అవసరమే లేదు కదా. ఓకే, ఆయన చావును ఇంకా కూడా రాజకీయం చేస్తున్న వాళ్ళు అటు హిందువులు ఎవరు చేస్తారు రాజకీయం? దొంగ పాస్టర్లు చేస్తారు రాజకీయం. ఒరిజినల్ ఎవరు ఏం చెప్తారు? ఒళ్ళటోని ఏం చెప్తారు? పిచ్చి కుక్కలు రోడ్డు మీద తిరుగుతుంటే ఏం చేస్తారు? మీదికి వస్తే రాయితోడు కొడతారు కరవకుండా, అంతే కదా. లేదా చేతిలో కట్టుంటే కొడతారు. ఓకేనా? ఈ నిన్ననే ఒక వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. ఆర్పి రైస్ పూలింగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి మీ దగ్గర రావడం జరిగింది. దానిపైన కూడా వైరల్ అవుతా ఉంది. ఏంది అసలు ఆ రైస్ పూలింగ్ అంటే ఏంటి? అసలు ఏం చేస్తారు? దానికి అతీత శక్తులు ఉన్నాయని చెప్పి కొందరు చెప్తారు, కొందరు పూజలు చేయాలని కొందరు చెప్తారు. అవతలోడు ఎట్లా బకరా దొరికితే అట్లా. కొందరేమో ఎలాన్ మస్క్ అవసరం ఉంటుంది, అది మీకు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు వస్తాయి అని చెప్తారు. దాన్ని టెస్ట్ చేయాలంటారు. సైంటిస్టులు అంటారు 100 ఉన్నాయి, అందులో రకరకాల మోసాలు ఉన్నాయి ఒక సబ్జెక్ట్ని పట్టుకొని. సో నన్ను
డబ్బులు వేద్దాము బకరా వేద్దామని వచ్చిండు. కానీ ఆయన తెలియదు కదా భక్తుల దగ్గరికి పోయేటట్టు వాళ్ళు. ఇక కొడుకులు ఎట్లా అనుకుర్రో ఏమో మరి. వాడు చూస్తే వాడు పారాలిసిస్ అయి ఉన్నాడు, అందుకే కూర్చోబెట్టి మాట్లాడిన అంతటి. కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడిన, పారాలిసిస్ వచ్చింది. నాకు ఫోన్లు కూడా వేరే వాళ్ళ ద్వారా చేయించి పారాలిసిస్ పేషెంట్ అంటే అయ్యో ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉందేమో మరి అని చెప్పి రమ్మనడం జరిగింది. వచ్చినాక ఆడ ఈ సబ్జెక్ట్ మాట్లాడుతుంది. నాకు అప్పుడే వేరే మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ గురించి వచ్చినారు, నాకు వచ్చినారు, వాళ్ళంతా కవరేజ్ చేసారు. అంటే ఇవాళ ప్రజలు కూడా చాలా మంది మోసపోయారు ఆ సబ్జెక్ట్లో. నాకు తెలిసిన వాళ్ళు కూడా మోసపోయారు కాబట్టి నాకు దానిపై అవగాహన ఉంది. సో ఇలా యువకులు కానీ ఎవరైనా కానీ అత్యాశ చూపించి ఇట్లాంటి 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఏదన్నా ఉండండి సబ్జెక్టు, అత్యాశ చూపించి మరి మిమ్మల్ని మోసగించే ప్రయత్నాలు రకరకాలుగా ఉన్నాయి ఇంట్లో. సో దాని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్పి లాంటి అన్ని డమ్మీ, ఇందులోనే నాగమణి అని ఉంటుంది అది డమ్మీ, గాగుల్స్ అని ఉంటుంది అది డమ్మీ, రకరకాల స్కామ్లు వస్తున్నాయి. ఇంకా కూడా మనకు తెలియకుండా మరి వాళ్ళు ఉచ్చులో పడకుండా ఉండవలసినదిగా మీ అందరికి కూడా మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే అన్న, వరంగల్ వాసి ఒక సాయి చరణ్ అనే ఒక వ్యక్తి పైన కొంతమంది ముస్లింలు దాడి చేశారు. ముస్లిం అమ్మాయికి ఉద్యోగం చూపించిందని చెప్పేసి కేవలం, అంటే అది ఎట్లా చూస్తారో అది మీ దృష్టికి వచ్చినట్టుంది, ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడే వచ్చినారు వాళ్ళు. నేను ఆల్రెడీ అక్కడ మా బీజేపీ నాయకులకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీనిపై తక్షణంగా సిపి గారిని కలిసి, ఎందుకంటే దీనిలో వాళ్ళకి తగు న్యాయం జరగనట్టు అనిపిస్తుంది. ఒక ముస్లిం యువతి, ఈ అబ్బాయి దగ్గర చిన్నపిల్లడు, ఈ అబ్బాయి 21-22 ఇయర్స్ ఉంటాడు, ఉద్యోగం మెప్పి అని వస్తే ఇక్కడ నిలబడి ఆ ఉద్యమం గురించి పోతే ఎవరినో పరిచయం చేస్తాను పోతే ఆడ వీళ్ళంతా కూడా ముస్లిం వాళ్ళు వచ్చి లోకల్ ముస్లిమ్స్ని అందరిని అననీకి లేదు, అది మతోన్మాదులు ఉంటారు కొందరు, అడ్డగోలు దాడి. మీకు ఫొటోస్ పంపించమని చెప్తా, వాళ్ళు వెళ్ళిపోయినారు, ఫొటోస్ పంపించమని చెప్తా. సో అది చూస్తే మీరు పరిశాన్ అయిపోతారు. మరి పోలీసులు దీనిపై ఎంత మటుకు నాకు తెలిసి అత్యాయత్నమే అట్రాక్ట్ అవుతుంది. ఒక పోలికి ఉల్టా కట్టేసి దారుణంగా కొట్టినారు ఆ పిల్లోని, అంటే దారుణంగా కొట్టినారు. మరి దీనిపై పోలీస్ శాఖ హత్యాయత్నం కేసులు పెట్టాలి. మరి ఇలా చాలా మంది ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి సిపి గారిని కలవమని మా లోకల్ బీజేపీ నాయకులు అందరు కూడా చెప్పడం జరిగింది. మరి డెఫినెట్ గా దీన్ని తీవ్రంగా చూడాల్సిన అవసరం. అట్లాంటి దాడులు జరిగినప్పుడు మీరే ఏ చర్య, అంటే పోలీసులు ఎట్లాగో చిన్న చూపుగానే చూస్తారు కేసులను, అర్థమైతా ఉంది. ఒక అబ్బాయి డెఫినెట్గా న్యాయపరంగా కఠినంగా చర్య తీసుకోవాలని పోలీస్ శాఖని కోరుతున్నా. లేదంటే మనం కోర్టులకు పోవాల్సిన అవసరం ఉంది. మరి మేము కూడా ఫిజికల్ దాడులకు వాళ్ళు పడితే మరి అది తీవ్రమైన సమస్యగా మారుతుంది. కాబట్టి మనం యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆ పని చేయొద్దు. సో ఆల్మోస్ట్ చంపినంత పని చేసిరు. కానీ మరి పోలీస్ శాఖ దీనికి మరి రేపు కమిషనర్ గారిని కలవడానికి పోతున్నారు, ఈ రేపో ఎల్లుండో మా లోకల్ బీజేపీ నాయకులు. సో అందరూ కూడా మాట్లాడితేనే, ఇవాళ ముస్లిం యువతి వచ్చి ఈయనను జాబ్ అడిగింది, మాట్లాడితేనే ఈ పరిస్థితి ఉంది. మరి లవ్ జిహాద్లు ఎంతమంది అవుతున్నారు, ఇవాళ హిందూ అమ్మాయిలను ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటుర్రు, వదిలేస్తుర్రు, కడుపు చేసి వదిలేస్తుర్రు, 10 పిల్లలను కనుమని ప్రెషర్ చేస్తుర్రు, నరికి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన సంఘటనలు కూడా చూసినాం. సో ఇలా మనము మన హిందుత్వం ప్రమాదంలో ఉంది అంటే ఏముంది ప్రమాదంలో అని నన్ను అడుగుతారు చాలామంది ఎదవలు, సెక్యులర్ కుక్కలు. ఇది ప్రమాదమే ఇది. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అందరు కూడా హిందూ యువతులు సోదరిమణులు అందరు జాగ్రత్తగా ఉండాలి, యువకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఐకమత్యంతో ఎదుర్కోగలుగుతాం. అట్లాంటి దాడులు చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకోరు? ఇట్లాంటి దాడులు నడవే బిడ్డ. మరి ఇక మేము ప్రతి దాడులు చేస్తే మీరు తట్టుకునే పరిస్థితులు ఉండరు. హిందువులు ప్రతి దాడి చేస్తే మేము చట్టాన్ని గౌరవిస్తూ లా ప్రకారం పోతాం, కానీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం బాగుండదు. సో ఇవాళ మా ధర్మరక్షణ నుంచి కూడా ఈ హైకోర్టులో పిల్ అయ్యమని చెప్తున్నా దీని విషయంలో. మరి పోలీసులు, గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వన్ సైడ్ ఎట్లయినా దీని మీద ఎంఐఎం ప్రెషర్ ఉంటుంది, ఓవైసీ బ్రదర్స్ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ వాడు తప్పు చేయని మంచి చేయని ముస్లింలు అనగానే వాడి నుంచి ప్రెషర్ ఉంటుంది. మరి గవర్నమెంట్ కూడా ఆ ఎంఐఎం ప్రెషర్కి లొంగకుండా, దారుసలాంకి సలాం చేయకుండా, మరి హిందూ పెద్దలు, సరే ముస్లిం పెద్దలు వాళ్ళ ముస్లింలను కాపాడుకుంటా ఉన్నారు, హిందుత్వాన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళను హిందూ పెద్దలు ఎక్కడన్నా కాపాడినటువంటి దాఖలాలు ఒక చీకోట్ ట్రైన్ పక్కన పెడితే లేదు డెఫినెట్గా స్పందిస్తారు. హిందూ సంఘం ప్రతిదానికి హిందూ సంఘం రియాక్ట్ అయింది. కానీ ఈ ఇష్యూ పెద్దగా ప్రజలలో నాలెడ్జ్ లేదు. ఈ ఇష్యూ బయటికి రాలే. మరి మీ మీడియా వెలికి తీయాలి ఇట్లాంటి ఇష్యూలు. మీ మీడియా బాధ్యత ఇది, బయటికి తీయాలి. కమ్యూనల్ ఇష్యూస్ అయితే అని చెప్పి మీరు దాచుకున్నారు అనుకో, ఇలా కమ్యూనల్ ఇష్యూస్ అయితే అని పక్కన పెడితే ప్రజలకు తెలవాలి కదా. ఒక వర్గం చేసే అఘాయిత్యాలు కానీ
ఈ ప్రజలకు తెలవాలి, హిందూ సోదరులకు తెలవాలి. మేల్కొండ్రా నాయన, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారా నాయన అని చెప్తా. బుద్ధి తెచ్చుకోండి. హిందువులు ఎవరి జోలికి పోరు, మా జోలికి వాళ్ళు వస్తారు. ఇప్పుడు అమ్మాయి ఉద్యోగం కోసం మావన్ దగ్గరికి వస్తే మావని కొట్టుడు ఎంత మటుకు న్యాయం అండి? కొట్టుడు కూడా మామూలు గొడ్డును బాధినట్టు వాడు 3-4 గంటలు 5 గంటలు కొట్టారు. 30-35 మంది కలిసి వాతల సచ్చటోడు బతికిండు. వక్ బిల్ మీద ఏం మాట్లాడదలుచుకున్నాను? ఏముంటుంది, ఏదైనా మేము బీజేపీ అంటేనే న్యాయం చేసే పార్టీ. ఇవాళ డెఫినెట్గా న్యాయం జరిగింది. దానిపైన వ్యతిరేకత ఏర్పడతా ఉంది, ఆల్రెడీ పోరాటాలు మొదలు పెట్టబోతా ఉన్నామని చేస్తే ఇగో ఇప్పుడు 3 తలాక్ చేసినప్పుడు కూడా గివే పని, ఆర్టికల్ 370 చేసినప్పుడు గిదే పని. వీళ్ళ పని ఏంది? వీళ్ళ పనే అది వ్యతిరేకించడం. ఇలా స్కాములు చేసే ప్రభుత్వం కాంగ్రెస్. 55-60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్లో ఇలా హైయెస్ట్ స్కామ్లు ఇక్కడ ఇంకా కూడా ఈ భారతదేశం అట్లాంటి ఎకనామికల్ ఆఫెన్స్లలో, ఎకనామికల్ స్కామ్లలో ఇంకా కూడా రికవరీ కాలే. ఇలా ఆ డబ్బంతా వీళ్ళు తిన్న డబ్బంతా ప్రజలకు మంచి ఇలా హ్యాపీగా ఉండేది. ఇలా చాలామంది బిలో పవర్టీ లైన్ కూడా ఉండకపో. సో ఇవాళ స్కాములు చేసిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి స్కీములు నచ్చాయి. వాళ్ళకి బీజేపీ అంటే ఊరువారు, ఇక్కడ బీజేపీ స్కీములు, వాళ్ళు స్కాములు. ఎన్ని స్కాములు మరి? వాళ్ళ స్కాములు బయట వాళ్ళే. 2G పెట్రోల్ స్కామ్ బయట వాళ్ళే, బోఫార్ స్కామ్ బయట వాళ్ళేదా, రాబర్ట్ వదేరా స్కామ్ బయట వాళ్ళేదా, ఇలా కూటమిలు అంత ఎవరున్నారు, దొంగలు ఉన్నారు. గడ్డి స్కామ్ చేయలేదా, కోల్ స్కామ్ ఎంత పెద్ద స్కామ్, ఇవన్నీ బయట పడ్డాయి కదా. ఇంకా జ్యుడిషియరీ ప్రాసెస్ ఉంటుంది కదా, ఎందుకు దాని మీద అందరికి పడ్డాయి, మొట్టికాయలు పడ్డాయి, శిక్షలు పడ్డాయి, సిగ్గు లేకుండా జైల్లోకి పోయారు. అరే మంచి చెయ్యరు, ఈ కొడుకులు ఎట్లా మంచి చెయ్యరు, చేసేటోళ్ళని కూడా ఆపుతాం, కాళ్ళు బట్టి గుంజుదాం అనుకుంటారు. కానీ ఆడ మా మోదీ గారు ఎవరు, రాకెట్. ఆయనను ఎవ్వడు ఎదిరించే సమస్య లేదు, ఆయనను ఎదిరించే సత్తా లేదు, ఆయన కళ్ళు పెట్టి చూసే దమ్ము కూడా లేదు. ఖచ్చితంగా ఏదైతే వక్ బిల్ మీద వెనుక అడిగేసే అవకాశం లేదు. ఎట్లుండో ఎందుకుంటుంది, ఏముండదు, సవరణ ఏం లేదు, 100% వన్ సైడ్. మోదీ హే వన్ సైడ్. ఒకవేళ అయితే ఏమైతుంది, వెనకడుగు చేస్తే కాదండి, ఇంక అయిపోయినాక దాని సబ్జెక్టే కాదు అన్నాక ఏముంటుంది చెప్పు. అంటే ఈ శక్తులన్నీ కలిసినప్పుడు భయపడరా? ఈ శక్తులన్నీ మా మోదీ గారి ముంగట బంద్ చేయి, ఖాళీ మా మోదీ గారి ఖాళీ గోటికి మనకి రాలేదు. ఓకేనా? ఇప్పుడు పర్సనల్ గా రాజకీయంగా గతంలో చాలా యాక్టివ్ ఉర్రు, ఈ మధ్య కాలంలో జర యాక్టివిటీ తగ్గినట్టు ఇదే లొల్లి ఉంటుంది. ఏమి యాక్టివిటీ తగ్గింది, తిరుగుతూనే. నాకు ఇచ్చింది 24 గంటల సమయం దేవుడు, 1 డేకి మాక్సిమం పని చేస్తున్నావు, నా 5-6 గంటలు వాడుకుంటానేమో, పని చేస్తూనే ఉన్నా. ఇంకా యాక్టివ్ కావాలి. సపోర్ట్ చేస్తారా బీజేపీలో? డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు. ఎందుకు చేయరు? ఉన్నారు, అందరూ మద్దతుగానే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదన్నా పోటీ ఇంకా చాలా దూరం ఉన్నది. మా పార్టీ ఎట్లా చెప్తా అట్లా. చీకోటి ప్రవీణ్ ఏం ఆశించాడు, పార్టీ ఏది చెప్తా చేస్తాం. మా ఇంపాక్ట్ అయితే హిందుత్వం పైన ఉంది కదా, నేను వచ్చినాక ఉందా లేదా ఆ విషయం ఉంది. డెఫినెట్ గా బీజేపీ పై కూడా మా ఇంపాక్ట్ ఉంటుంది. మా యొక్క ప్లస్ పాయింట్లు మనం చూసి ఓటేస్టోళ్ళు వేస్తారు. బీజేపీకి నేను ఒక అస్త్రం కావాలనుకుంటున్నా. నాదంతా కూడా తెలంగాణలో ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం రావాలి, ఒక్కసారి వస్తే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆశ కాదు, అది ఆప్షన్. అది ప్రజలకు ఆప్షన్ అదే. కాంగ్రెస్ ని చూసిర్రు, బీఆర్ఎస్ ని చూసిర్రు. ఇప్పుడు హిందువులు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. అలా కాంగ్రెస్ కోటేసే హిందువులు కూడా చూడాలి, ఆలోచన చేయాలి. ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలి, ఇస్తారు కూడా ప్రజలు. వేరే ఆప్షనే లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. అధ్యక్షుని ఎప్పుడు ప్రకటించబోతాం? అది అధిష్టాన నిర్ణయం. అదే ఎనీ టైం రావచ్చు. అదంతా అధిష్టానం చేతిలో ఉంటుంది. మనం ఏ అధ్యక్షుడు వచ్చినా మేము వారి కింద హ్యాపీగా పనిచేస్తాం. ఏం లేదు, పార్టీని బలోపేతం చేయడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చూసారు కదా, ఏదైతే రాజకీయంగా కూడా యాక్టివ్గానే ఉన్నామని చెప్తా ఉన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ తీసుకొస్తాం, వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి, ఆప్షన్ కూడా లేదని చెప్తా ఉన్నటువంటి సందర్భాలు చూస్తున్నానండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ.